నమస్తే పీపుల్, నేను నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు యూట్యూబ్ కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కానీ చాలామంది స్టూడెంట్స్ ఒక మెసేజ్ చేశారనమాట. లైక్ అన్న విచ్ సెమిస్టర్ ఈజ్ బెటర్ అన్న అని చెప్పేసి. లైక్ సమ్మర్ సెమిస్టరా, వింటర్ సెమిస్టరా, ఏ సెమిస్టర్ బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది అని చెప్పేసి ఒక 4-5 కామెంట్స్ చూసా. అట్ ద సేమ్ టైం నాకు ఒక 10 వరకు ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ కూడా వచ్చాయి అనమాట. సో ఆ క్లారిటీ గురించి ఇవాళ వీడియో అనమాట. సో విచ్ ఇంటేక్ ఈజ్ బెటర్, సమ్మర్ ఇంటేక్ వర్సెస్ వింటర్ ఇంటేక్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఓవర్వ్యూ ఆఫ్ సెమిస్టర్స్ చూసుకుంటే మనకి జర్మనీ యూనివర్సిటీస్ అనేవి 2 ఇంటెక్స్లో మనకి తీసుకుంటాయి అనమాట. ఒకటి సమ్మర్ విచ్ స్టార్ట్స్ ఇన్ ఏప్రిల్. సో ఏప్రిల్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ వింటర్ సెమిస్టర్ విచ్ స్టార్ట్స్ ఇన్ అక్టోబర్ అనమాట. సో మనకి అప్లికేషన్స్ అండ్ డెడ్ లైన్ చూసుకుంటే సమ్మర్ ఇంటెక్ వచ్చేసి అరౌండ్ అక్టోబర్లో మనము అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే జనవరి వరకు ఉంటుంది అనమాట. వెరాజ్ ఫర్ వింటర్ ఇంటెక్ ఏప్రిల్ నుంచి జూలై వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ కోర్స్ అవైలబిలిటీ చూసుకుంటే మనకి సమ్మర్ ఇంటేక్లో తక్కువ కోర్సెస్ ఉంటాయి కంపారిటివ్లీ టు వింటర్ ఇంటేక్. సో వింటర్ ఇంటేక్లో మనకు ఉండే కోర్సెస్ కొన్ని సమ్మర్ ఇంటేక్లో ఉండవు. ఈ క్లారిటీ గురించి మనము డాడ్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లైక్ ఏమేం కోర్సెస్ ఉంటాయి వింటర్లో, అదే మనకి సమ్మర్లో కూడా అవైలబుల్ ఉందా లేదా, డెడ్ లైన్స్ ఏంటి, ఏ డేట్కి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఇదంతా మనము డాడ్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ డాడ్ వెబ్సైట్ ఎలా వాడాలి, అసలు ఎలా ఉంటుంది అనేది నేను ఒక రీల్ చేసా, డిస్క్రిప్షన్లో కనెక్ట్ చేస్తా, మీరు చూసేయండి. అండ్ పార్ట్ టైం జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్. సో వింటర్ ఇంటెక్లో వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే కిక్ స్టార్ట్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయి, సో ఇక్కడ జర్మనీ అనేది వాళ్ళకి అలవాటు పడిపోయి, సో కొంచెం అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి ఇంటర్న్షిప్ ఆఫర్స్ అనేవి సమ్మర్లో ఎక్కువ వస్తాయి. సో ఇట్స్ లైక్ వింటర్లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట. వాళ్ళకి అప్లికేషన్స్ ముందే దొరికి వాళ్ళు అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ అకామిడేటెడ్ అయిపోయి ఉంటారు కాబట్టి కొంచెం క్యారీ ఆన్ అయిపోతూ ఉంటారు అనమాట. అదే మనకి సమ్మర్లో వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ టు వింటర్. సో ఇది కొంచెం డిఫికల్టీయే, బట్ ఓకే, ఇట్ కెన్ బి మేనేజ్డ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వెదర్ అండ్ స్టూడెంట్ లైఫ్ అనమాట. సో ఇట్స్ లైక్ మనం వింటర్ చూసుకుంటే కనుక కంప్లీట్లీ కోల్డ్ అండ్ డార్క్ కండిషన్స్. ఇక్కడ మొత్తం మనకి సన్ అనేది అరౌండ్ 11 o'clock, కొన్నిసార్లు సన్ రాదు కూడా. సో మనకి 11 o'clock స్టార్ట్ అయితే 6 వరకు మ్యాక్సిమం సన్ రైజ్, దాని తర్వాత ఉండదు. అండ్ మొత్తం కంప్లీట్లీ ఎక్కడ చూసినా స్నోనే. మన వెదర్కి ఇక్కడ వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం మేనేజ్ చేసుకోలేము, బట్ ఓకే, కష్టమవుతుంది, బట్ ఓకే. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ మనం థర్మల్స్ వేసుకోవడము, కోట్స్ వేసుకోవడము, ఎక్కడికి వెళ్ళినా అంబ్రెల్లా క్యారీ చేయడం, అవన్నీ చేస్తూ ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అదే సమ్మర్లో చూసామనుకోండి, మీకు స్టార్ట్ అయ్యేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్కి వచ్చేసరికి మనకి వింటర్ కంప్లీట్ అయిపోయి మంచి స్ప్రింగ్ సీజన్ ఉంటుంది అనమాట. అండ్ మెల్లిమెల్లిగా సమ్మర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాకి సేమ్ వెదర్లా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా అకామిడేట్ అయిపోతాం. సో వింటర్లో వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, బట్ సమ్మర్లో వచ్చే వాళ్ళకి చాలా సుకూన్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీసా అండ్ అకామిడేషన్స్. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి వింటర్లో ఎక్కువ కోర్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఎక్కువ కోర్సెస్ ఉంటే అఫ్కోర్స్ ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. సో వీసాకి అప్లై చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు వీసా వచ్చేది కొంచెం టైం పడుతుంది. అండ్ అకామిడేషన్స్ కూడా ఇక్కడ జర్మనీ యూనివర్సిటీస్కి వచ్చే స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్స్ దొరకాలంటే కొంచెం కష్టమైపోతుంది. అదే మీరు సమ్మర్లో వచ్చారనుకోండి, అప్లికేషన్స్ కంపారిటివ్లీ టు వింటర్ మీకు తక్కువ ఉంటుంది. అండ్ అకామిడేషన్స్ కూడా కొంచెం దొరికే ఆప్షన్ ఉంటుంది అనమాట. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ లైక్ ఉన్న యూనివర్సిటీ ఏరియా నుంచి మూవ్ అయిపోయి వేరే ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు అకామిడేషన్స్ అవైలబిలిటీ కొంచెం సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్. సో యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మనం వింటర్లో వచ్చినాం అనుకోండి, సో మ్యాక్సిమం యూనివర్సిటీస్కి వింటర్ ఇంటేక్ అనేది ఫస్ట్ ఇంటేక్. సో వాళ్ళు ఫ్రెషర్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. సో మనకి ఓరియంటేషన్ వీక్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, లేదా పార్టీస్ కానీ, సో ఇలాంటివి మనకి వింటర్లో ఈవెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అదే సమ్మర్కి చూసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి, అది సంగతి. సో ఇట్లుంటుంది అనమాట మొత్తం జర్మనీలో. మనకి ఏ
ఏ సెమిస్టర్ అయినా మ్యాక్సిమం నీకు 70% సేమే ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక్కటే ఒక కోర్సు వింటర్లో ఉంటే అది నీకు సమ్మర్లో దొరకకపోవచ్చు. సో ఆ కోర్స్ని బట్టి నువ్వు అప్లై చేసుకుంటే బెటర్. అండ్ మీకు ఒకవేళ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కష్టమైపోయి నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక కన్సల్టెన్సీకి వెళ్దాము అనుకుంటే కనుక నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, OGO. సో అవర్ గ్లోబల్ ఓవర్సీస్. ఈ కన్సల్టెన్సీ హెడ్ వచ్చేసి శేషు సార్. సో నేను ఈ కన్సల్టెన్సీ గురించి చెప్పడం ఇది సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈసారి ఎందుకు చెప్తున్నాను అంటే నాకు రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, నా సబ్స్క్రైబర్స్ నాకు ఇలా మెసేజ్ చేసి, అన్న పలానా యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాను త్రూ OGO, నాకు ప్రాసెస్ చాలా నీట్గా అనిపించింది అది ఇది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆల్రెడీ నేను ఇలా నా తరపు నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం చూసా, అండ్ నేను కూడా అదే కన్సల్టెన్సీ యూస్ చేసుకొని వచ్చా కాబట్టి ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ OGO. సో మీకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పేసి నేను OGO కన్సల్ట్ అవ్వమంటున్నా. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నన్ను కన్సల్ట్ అవ్వాలనుకున్నా యూ కెన్ పింగ్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో నా ఇన్స్టాగ్రామ్ ID వచ్చేసి నితిన్ ఇన్ జర్మనీ, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మెనీ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్. బాయ్.